హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే బ్లెంటీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. బెంట్లీ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఈమెయిల్ క్లయింట్లు ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి పోస్టులు చేయడమే మీ యొక్క జాబ్ అనమాట. అలాగే నెలకి జీతం 28,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. ఫోన్ ఉంటే చాలండి, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలాగే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అయితే మన యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసేబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి బెంట్లీ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. పైన అయితే అంగీకరించు దగ్గరగా ఈ వెబ్సైట్ని అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్ట్ వచ్చేసరికి మనకి క్రెడిట్ అండ్ కలెక్షన్స్ అనలిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది February 4th వచ్చిందనమాట. ఇదైతే కోల్కతా, ఢిల్లీలో ఉంటుందన్నమాట. బెంట్లీ సిస్టమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది కంపెనీ నేము. స్థానం సారాంశం వచ్చేసరికి మా క్రెడిట్ మరియు సేకరణల బృందం మా భాగస్వామ్యం సేవా కేంద్రంలో చేరడానికి విశ్లేషకుడిని కోరుతుంది. ఈ వ్యక్తి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు మరియు చాలా వ్యవస్థీకృతంగా ఉంటాడు. బహుళ జాతి సాఫ్ట్వేర్ కంపెనీలో సహకార బృందంలో చేరడానికి మరియు మీ కెరీర్ను అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అనర్గళంగా ఆంగ్ల భాష అవసరం అనమాట దీనికి. అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అనమాట. అంటే ఫ్లూయెంట్గా మాట్లాడిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఇతర ఆసియా భాషపై అవగాహన కలిగి ఉండటం కూడా అదనపు ప్రయోజనం అనమాట. ఏదైనా ఇతర ఆసియా భాషపై కూడా మీకు అవగాహన ఉంటే, అంటే ఒకవేళ వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. మీ రోజువారీ మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, భారతదేశం SEAలో స్వీకరించదగిన ఖాతాలు లెడ్జర్ కోసం నగదును సేకరించే విధంగా ఉంటుంది. నగదు లక్ష్యాలను చేరుకున్నాయని మరియు చెల్లింపు నిబంధనలు గౌరవించబడతాయని నిర్ధారించుకోవాలి. మీరిన మరియు DSO నియంత్రణను మరియు కఠినంగా ఉంచండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్వాయిస్ల చెల్లింపులను నిర్ధారించడానికి క్రమం తప్పకుండా ఫోన్ మరియు ఈమెయిల్ ద్వారా క్లయింట్లను సంప్రదించాలన్నమాట. మీరైతే ఫోన్ ద్వారా మరియు ఫోన్లో ఉన్న ఈమెయిల్ ద్వారా మీరైతే క్లయింట్లకి సంప్రదించే విధంగా ఉండాలి. అలాగే SAPలో సంప్రదింపు కార్యాచరణ మరియు ఇన్వాయిస్ స్థితిని రికార్డ్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే వారి జోక్యం లేదా అవగాహన అవసరమైనప్పుడు సూపర్వైజర్ మరియు ఖాతా నిర్వహణకు సమస్యలను పెంచే విధంగా ఉండాలన్నమాట. అలాగే పత్రాన్ని సృష్టించే విధంగా ఉండాలి, అంటే ఏదైనా అప్లికేషన్ అనమాట. SAPలో వివాద కేసులపై ఫాలోఅప్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. బాకీ ఉన్న బ్యాలెన్స్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. అలాగే ఖాతా సమన్వయాన్ని అమలు చేసే విధంగా ఉండాలన్నమాట. వర్తించిన క్రెడిట్లను సమీక్షించండి మరియు వాపసును అభ్యర్థులను నిర్వహించే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. కొరియర్ లేదా పోస్ట్ ద్వారా ఇన్వాయిస్లు మరియు ఇతర పత్రాలు పంపండి అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొరియర్ కానీ పోస్టుల ద్వారా పంపాలనుకున్న ఇన్వాయిస్లను వాటి ద్వారా పంపించవచ్చు అనమాట. ఫోన్, ఈమెయిల్ మరియు SAP CRM ద్వారా వినియోగదారులు ప్రశ్నలను, చిరునామాలను ప్రత్యుత్తరం మరియు పరిష్కరించే విధంగా అయితే చూసుకోవాలన్నమాట మీరైతే. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు అనమాట. మీరు రోజువారీ చేయవలసిన పని. ఈ యొక్క జాబ్ కానీ మీకు వస్తే మీరు డైలీ చేయవలసిన కంటెంట్ అయితే ఇదనమాట, అంటే జాబ్. ఓకేనా. మీరు బృందానికి ఏం తీసుకువస్తారు, మీరు ఈ యొక్క బృందానికి ఏం తీసుకొస్తారంటే అనర్గళంగా, అంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఉండాలి. అదనపు యాడెడ్ అడ్వాంటేజ్గా మీరైతే ఆసియా భాష వచ్చేవారైతే దీనికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే బిజినెస్, అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫైనాన్స్లో డిగ్రీ ప్రాధాన్యత లేదా తస్మాన్
అనుభవం అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట మీకు. సో మీరైతే బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ లేదా ఫైనాన్స్లో డిగ్రీ ప్రాధాన్యత ఉండాలన్నమాట. సో క్రెడిట్ మరియు సేకరణ లేదా సంబంధిత ఫైనాన్స్ ఫంక్షన్లతో 2 నుండి 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. సో వివరాలకు శ్రద్ధ మరియు చాలా వ్యవస్థీకృత అనేది చాలా అవసరం అనమాట. మీకైతే ఖచ్చితత్వం అనేది ఉండాలన్నమాట. సో ఎక్సెల్, వర్డ్ మరియు అవుట్లుక్లో నైపుణ్యం అనుభవం అనేది ఉండాలి. అలాగే బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. ఫలితాలు నడపబడతాయి మరియు లక్ష్యం కేంద్రీకరించబడ్డాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి చాలా దీంట్లో ఉన్నాయి అన్నమాట. సో ఇదొకటి చెక్ చేసుకోండి. సో ఏవైతే క్లయింట్స్కి అంటే క్వారీస్ ఉంటాయో అటువంటి వాటన్నింటిని కూడా మీరు సాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో స్వీయ ప్రేరణ మరియు పట్టుదల చూపించే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇదొకటి గుర్తుంచుకొని మీరు చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేము అందించేవి గొప్ప బృందం మరియు సంస్కృతి అనేసి ఇవ్వడం జరిగింది. సో దయచేసి మా రిక్రూట్మెంట్ వీడియో చూడండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది కదా. సో ఆ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడైతే రిక్రూట్మెంట్ వీడియో చూడొచ్చు అనమాట. అలాగే ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ మరియు నిర్మాణానికి పరిష్కారాలను అందించే ప్రపంచ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో అంతర్భాగంగా అద్భుతమైన కెరీర్ అనేది ఉంటుంది. సో పోటీ జీతం అనేది ఉంటుంది మరియు ప్రయోజనాలు కూడా అనేకమైనవి కూడా ఉంటాయి. సో గ్లోబల్ మరియు విభిన్న అంతర్జాతీయ జట్టులో పనిచేసే అవకాశం అనేది మీకు కల్పించడం జరుగుతుంది. సహాయక మరియు సహకార వాతావరణం అనేది కల్పించడం జరుగుతుంది. సహోద్యోగాల గుర్తింపు అవార్డులు అనేవి మీకైతే కల్పించడం జరుగుతుంది. అయితే బ్లెంట్ సిస్టమ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఇదంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే సమాన అవకాశ యజమాని కూడా మీకు ఇక్కడ బ్లెంటి సమాన అవకాశాల యజమానిగా కూడా గర్వపడుతున్నారు. అంటే జాతి చూడదు, రంగు చూడదు, లింగం చూడదు, అలాగే లింగ గుర్తింపు చూడదు, లైంగిక ధోరణి చూడదు, వైకల్యం ఉన్నా పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వైవాహిక స్థితి ఉన్నవాళ్ళు, అలాగే మతం మార్పిడి ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నమ్మకంగా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. జాతీయ మూలం, అలాగే కులం, వయస్సు లేదా మరేదైనా సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులందరినీ కూడా ఉపాధి కోసం పరిగణిస్తారన్నమాట దీంట్లో. సో స్థానిక చట్టం మరియు ద్వారా రక్షించబడిన లక్షణం లేదా ఉద్యోగ అర్హతలతో సంబంధం లేదనమాట, ఓకేనా. సో వీటికైతే మీకు ఎటువంటిది ఎంచదనమాట. ఎలాంటి వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 18+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో మనకి నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి, మనకి పైకి స్క్రోల్ చేస్తే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు అకౌంట్ని కలిగి ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో ఈమెయిల్, పాస్వర్డ్ అది క్లిక్ చేసి మీరైతే అకౌంట్ ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే దీంట్లో సైన్ ఇన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఖాతాను సృష్టించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఈమెయిల్, చిరునామా, పాస్వర్డ్ని అయితే మీరు పాస్వర్డ్ తప్పనిసరి కనీసం 8 అక్షరాలు పొడవు ఉండాలి. అలాగే పాస్వర్డ్ 16 అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదు అన్నమాట. పాస్వర్డ్లో తప్పనిసరిగా కనీసం ఒక పెద్ద అక్షరం అయితే ఉండాలి, ఒక చిన్న అక్షరం కూడా ఉండాలి. పాస్వర్డ్లో తప్పనిసరి కనీసం ఒక సంఖ్య లేదా విరామ చిహ్నాన్ని కలిగి ఉండాలి. సో పాస్వర్డ్లో స్పేస్ లేదా యూనికోడ్ అక్షరాలు అనేది ఉండకూడదు అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఇచ్చిన విధంగా మీరైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే పాస్వర్డ్ మళ్ళీ తిరిగి టైప్ చేయాలన్నమాట. మీ యొక్క మొదటి పేరు, చివరి పేరు, సో మీరు ఏ యొక్క దేశంలో ఉంటున్నారు అనేది, నివసిస్తున్నారు అనేది ఎంచుకొని ఇక్కడ కెరీర్ అవకాశాలపైన క్లిక్ చేసి ఖాతాని సృష్టించండి. అంటే అకౌంట్ క్రియేషన్ అనమాట. క్రియేట్ అకౌంట్ అనేసి
ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.